ఈరోజు ఇక్కడ కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు బూత్ ప్రెసిడెంట్స్ ఒక సమావేశం తీసుకోబోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎలా అయితే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి బూత్ ప్రెసిడెంట్స్కి దిశానిర్దేశం చేయబోతున్నారు. రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో బూత్ స్థాయిలో ఏ విధంగా కార్యక్రమాలు చేయాలి, ఏ విధంగా ప్రజలని అప్రోచ్ చేయాలని ఒక దిశానిర్దేశం ఇక్కడ జరగబోతుంది. కేంద్రంలో ఇప్పటికే 2 సార్లు బీజేపీ అధికారంలో ఉంది. 3వ సారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? కాంగ్రెస్ చూసుకుంటే రాష్ట్రాల వారీగా బలపడుతుంది అనుకోవచ్చు. మొన్న కర్ణాటకలో, నిన్న తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మీ ప్రత్యర్థి పార్టీ ఎవరని భావిస్తారు? మాకు ప్రత్యర్థి అంటూ ఎవరు లేరండి, వేరే పార్టీలే లేవు. కాంగ్రెస్ అంతకంటే లేదు. ఎందుకంటే సెంట్రల్లో ఇప్పటికీ 2 టర్మ్స్ మేము బీజేపీ పార్టీకి గెలవడం జరిగింది. ఇప్పుడు 3rd టర్మ్ కూడా 3.0 మోదీ గారే రాబోతున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలే కానీ, ఆర్టికల్ 370 రద్దే కానీ, ట్రిపుల్ తలాకే కానీ, లేకపోతే అయోధ్య రామ మందిరమే కానీ, ఇన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్ హయాంలో ఏ ఒక్కటి జరగలేదు. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న విషయాలే కానీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాతనే జరిగిన అంశాలు కాబట్టి అందరు ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. సెంట్రల్లో మాత్రం నరేంద్ర మోడీ గారు వస్తేనే మన అభివృద్ధి జరుగుతుందని క్లారిటీతో ప్రజలు ఉన్నారు. సో ఈసారి కూడా 370 అబోవే మేము సీట్స్ గెలుచుకొని మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారిని మీరు చూడబోతారని. రామ మందిరం అనేది చిరకాల కోరిక. అయితే ఇప్పుడు రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆలయ నిర్మాణం ఇంకా పూర్తిగా అందే ఈ విషయాన్ని తెర మీదకి తెచ్చిండు. అయోధ్య రామ మందిర విగ్రహ ప్రతిష్టాపన జరిగిందని చెప్పి మాట్లాడుతున్నారు. అయోధ్య రామ మందిరది ఇప్పుడు కాదండి, ఆ కోర్టు కేసు కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది. కానీ జడ్జిమెంట్ ఇప్పుడు రావడం జరిగింది. అది అదృష్టం. దాన్ని మనం రాజకీయం చేయడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. మన సనాతన ధర్మాన్ని మనమే రాజకీయం చేసుకుంటే అంతకంటే మూర్ఖులు ఇంకెవరు ఉండరని నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. 2 సార్లు అధికారంలో ఉండి బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఏం చేసిందంటే ఏం చెప్తారు? సెంట్రల్లో నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ అన్నీ మన కేసీఆర్ ఏమని పెట్టుకొని ప్రచారం చేసిండో ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. కోవిడ్ వ్యాక్సిన్ కేసీఆర్ ఇచ్చినట్టు ఆయన ప్రచారం చేసుకున్నాడు. అట్లనే ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ మొన్న ఎలక్షన్స్లో కూడా ఆయుష్మాన్ భారత్ మేమే ఇస్తున్నామని టీఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. అంటే వాళ్ళ బ్యానర్స్ స్టిక్కర్స్ పెట్టేసుకొని ప్రమోషన్ చేసుకున్నారు. కొంచెం కూడా ఏమంటారు ఆత్మసాక్షి లేకుండా పనిచేసిన టీఆర్ఎస్తో మమ్మల్ని కంపేర్ అస్సలు చేయవద్దండి. ఇక్కడ ప్రజలకైతే తెలుసు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ స్కీమ్స్ అనేది ప్రజలకు తెలుసు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు బండి సంజయ్ అధ్యక్ష పదవి తర్వాత కిషన్ రెడ్డికి బాధ్యత ఇచ్చిన తర్వాత తెలంగాణలో కొంతవరకు బీజేపీ బలహీనపడింది అనుకోవచ్చా? గతంలో ఎమ్మెల్యేలు చూసుకుంటే రాజసింగ్ తప్ప వేరే వాళ్ళు ఎవరు గెలవలేదు కదా. ఇప్పుడు కూడా 8 సీట్లు గెలవడం జరిగింది. సెంట్రల్ మా పార్టీ ఎవరిని అధ్యక్షుడు అని డిసైడ్ చేస్తే అది అందరూ పాటిస్తారు. అట్లేమీ లేదు. వాళ్ళని తీసిన తర్వాత వీళ్ళని పెట్టిన తర్వాత అనేది జనాలు వేరే కాంగ్రెస్ గిట్టని పార్టీ వాళ్ళు చేసిన ఒక ప్రాపగెండాగా తప్పితే అట్లాంటిది ఏం లేదు బీజేపీలో. ఇప్పుడు ఈ పార్లమెంట్ ఎలక్షన్లో తెలంగాణలో మీ ప్రత్యర్థి పార్టీ ఎవరని భావిస్తారు? 2 సార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అని భావిస్తారా, లేకుంటే ఇక్కడ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ అని భావిస్తారు? అసలు బీఆర్ఎస్కి క్యాండిడేట్స్ దొరకక వాళ్ళు కింద మీద పడుతున్నారండి. వాళ్ళతో మా కంపారిజన్ ఏంది? కాంగ్రెస్ కూడా వాళ్ళు కూడా ఇంతవరకు ఒక ఫస్ట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే వాళ్ళ దగ్గర కూడా క్యాండిడేట్స్ లేరనే కదా. ఇప్పుడు బీజేపీ మాత్రం ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసింది. కరెక్ట్ రేపో ఎల్లుండో మళ్ళీ సెకండ్ మొత్తం ఉన్న మిగతా 8 కూడా రిలీజ్ చేయబోతున్నది. అంటే బీజేపీ ఎంత స్ట్రాంగ్గా ఉన్నది, వాళ్ళ క్యాండిడేట్సే దొరకక వాళ్ళు కింద మీద పడుతున్నారు. నిన్నగాక మొన్న బీఆర్ఎస్ నుంచి మా పార్టీలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో మాకు ఎవరు ప్రత్యర్థులు కాదు. బీజేపీ 17 పార్లమెంట్స్లో అన్నీ గెలిచి మేము సెంట్రల్లో మేము 370 సీట్స్ పైబడి మేము గెలిచి అదే అబ్కి బార్ 400 పార్ ఈసారి 400 సీట్లు మేము గెలిచి సెంట్రల్ పార్టీలో మేమే గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. మోదీ గారే ప్రధానమంత్రి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గారు చెప్తున్నారు కదా, ఈసారి బీజేపీ సొంతంగా 370 సీట్లు ఫామ్ చేయలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే సరిపోదు కదా. ఇప్పుడు రానున్న రిజల్ట్స్ ఆయనకు సమాధానం చెప్తాయి. రానున్న రిజల్ట్స్ ఆయనకు సమాధానం. ఒకరికి మేము ఆన్సర్ ఇవ్వాల్సిన పని మాకు లేదు.